ఏ రకంగా అగ్రవర్ణాలకు అమెజాన్ ఆదాని అంబానీ అమెజాన్లకు ఊడిగం చేసుకుంటూ మరి దేశ తలసరి ఆదాయం ఏ రకంగా పడిపోయింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అప్పుల తెలంగాణ చేసినా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోయి ఇలా 2025-26 తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు ఉండగా మరి కేంద్ర తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు. మరి దీన్ని చూసిన భారతదేశంలో తెలంగాణ రోడ్ మోడల్గా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రుల సహకారంతో తెలంగాణ తలసరి ఆదాయంగా గణనీయంగా పెరిగిన దాన్ని చూసి కూడా మరి వాళ్ళు ఓర్వలేక గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందని చెప్పి గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయనటువంటి పనులు మా ముఖ్యమంత్రి రైజింగ్ తెలంగాణ దూసుకుపోతుంటే ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు మరి హరీష్ రావు 6 అడుగులు పెరిగింది కానీ ఆయనకు మెదడు దమాకులో లేదు, మోకాల్లో ఉన్నట్టుంది. లేనిపోని ఆరోపణలతోటి అసెంబ్లీ కాలయాపన చేసి రాద్ధాంతం చేసి గౌరవ ముఖ్యమంత్రి బడ్జెట్ ద్వారా సంక్షేమాలు అందిస్తుంది, ప్రజలకు మెసేజ్ పోవద్దని ఒక రాద్ధాంతం చేసి మా గౌరవ మంత్రి పొంగులేటి సీనన్న గారి మీద లేనిపోని నిందలేస్తున్నాడు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో మా పొంగులేటి సీనన్న మంత్రి గారు ఇలా పేదోడి సొంతింటి కల నెరవేర్స్తే ఏ ఇంటికి పోయినా అక్కడ రేవంత్ అన్న ఫోటో పొంగులేటి సీనన్న ఫోటో ఉంటుంది. మరి దీన్ని చూసి ఓర్వలేక ఒక పాదర్శమైన పాలన అందిస్తున్నటువంటి మా మంత్రి మీద చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకు ఇంకా తెలంగాణ ప్రజలు ఏ ఎలక్షన్లు వచ్చినా బుద్ధి చెప్తున్నా కూడా వాళ్ళ వక్రబుద్ధి మారతలేదు. మరి ఆ సబ్జెక్ట్ మీద మా గౌరవ విప్ గారు మాట్లాడతారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు అందిస్తున్నాం. నిజంగా నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశాల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు నీళ్ల పాలైనని చెప్పిండు. మరి అది సరిపోదా మీరు చేసిన తెలంగాణ విధ్వంసం? కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారే లక్షల కోట్లు వృధా చేసింది బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని చెప్పి మీ దోపిడిని పార్లమెంట్లో ఎండగడితే మరి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మరి ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి కేటీఆర్ తలకా ఏడబెట్టుకుంటాడో వాళ్ళకి అర్థమవుతలేదు. ఈ బడ్జెట్లో మా ముఖ్యమంత్రి గారు పేదోళ్ళకు అక్కెరొచ్చేది తెలంగాణ రైజింగ్ అయ్యే వాటి మీద దృష్టి పెట్టి రైతన్నలకు పెద్దపీట వేసిండు, మహిళలకు పెద్దపీట వేసినాం. మా దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండో దానికి సపోర్టుగా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఇలా ఇందిరమ్మ బీమా పేరు మీద ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇచ్చే పథకాన్ని ఈ బడ్జెట్లో పెడితే తెలంగాణ ప్రజలు రేవంత్ అన్నకు జేజేలు పలుకుతున్నారు. ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఇందిరమ్మ బీమా పెట్టిండనే అక్కస్తోటి ఇది పబ్లిక్లో పోవద్దు, అసెంబ్లీ చర్చలు జరగొద్దని చెప్పి ఇలా మొండిగా వాదిస్తున్నటువంటి హరీష్ రావుకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. అదే కాకుండా ఇలా తెలంగాణ సమాజం కాదు భారతదేశ సమాజంలో తల్లిదండ్రులను గౌరవించాలి, మాతృదేవోభవ పితృదేవోభవ అనే నానుడిని నిజం చేయాలి. ఇలా కొంత ఉద్యోగస్తులు కానీ పని బిజీలో తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు, కన్న తల్లిదండ్రులను పట్టించుకోలేరని చెప్పి దానికి ప్రత్యేక చట్టం తెచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి తల్లిదండ్రులకు ఒక పెద్ద కొడుకుగా ఇవాళ ఒక చట్టం తెచ్చి ఎవరైతే తల్లిదండ్రులను విస్మరిస్తే వాళ్ళ జీతంలో 10% కటింగ్ అని చెప్పి ఇవాళ తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చిండు. అదేవిధంగా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇలా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు వివిధ స్థితిగతులను తెలుసుకొని మేమెంతో మాకంతా ఉండాలని ఇలా తెలంగాణలో బీసీ కులగణన చేసి బీసీలకు పెద్దపీట వేస్తే దీన్ని చూసి ఓర్వలేక కనీసం తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను బీజేపీ అందిస్తే మరి అక్కడ తెలంగాణ గురించి మాట్లాడలేక బీసీల గురించి ఇలా బీసీల హక్కుల గురించి విద్య ఉపాధి రాజకీయంగా వచ్చే హక్కులను ఇలా కాలరాస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా చీకటి ఒప్పందాలతో పోతున్నాయి. అదే కాకుండా మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇలా గిగ్ వర్కర్లకు ఒక చట్టం చేసి
బీమా వాటన్నిటిని కూడా గిగ్వర్లకు కూడా ఒక చట్టం తెచ్చినటువంటి ఘనత ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి. మరి ఇంత మంచి ఈ బడ్జెట్లో పెట్టినటువంటి అంశాల మీద చర్చ చేయలేక చిల్లర మల్లర ఆలోపనలు పొంగులేటి శ్రీరన్న గారిని తట్టుకోలేక ఏదో విషయం తెచ్చి మరి మాట్లాడుతుండు. 10 ఏళ్ళు హరీష్ రావు గారు ఆయన దుకాణం వాళ్ళ భార్య పేరు ఒక పాల సెంటర్ పెట్టి పాల ప్యాకెట్లు, ఇది నువ్వు చేసిన విధ్వంసం. కాళేశ్వరం పేరు మీద భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి నువ్వు దోచుకుంటే రెండోసారి మీ మామ మరి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ను పక్కన పెట్టింది తెలంగాణ ప్రజలు గమనించలేదా? భారీ నీటిపారుదల శాఖలో నువ్వు దోచుకుంది చూసే కదా నీకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వకుండా తప్పించింది. ఇవాళ ఏమున్నా కేసీఆర్ను ఫామ్ హౌస్ పరిమితం చేసిర్రు. బావా బమ్మర్ది ఆధిపత్యం కోసం కొట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు గమనించినారు. మీరు ఎన్ని కొట్లాడినా ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికే పరిమితం చేసిర్రు. పార్లమెంట్లో గుండు సున్నా, అసెంబ్లీ కంటోన్మెంట్లో కానీ జూబ్లీస్లో కానీ ఓడిపోయిర్రు. సర్పంచ్ ఎలక్షన్లో మీకు ఓడిపోయిర్రు. మొన్న మున్సిపల్లో కూడా 90% కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడితే జీర్ణించుకోలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీ వక్ర బుద్ధి మార్చుకొని ప్రజలు ఇక్కడ స్పష్టమైన ప్రజాపాలనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి ప్రజాపాలన చేస్తుంటే మేం చేస్తున్న అభివృద్ధి, మేం చేస్తున్న సంక్షేమాలను తట్టుకోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇకనైనా బంద్ చేసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా వాళ్ళకి అయితే చెప్తున్నాం.